ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ కారు ఉన్నట్లా నేను దగ్గరికి పోతున్నట్లా చూపిస్తాను మన టెస్లా. ఇక్కడ చూస్తే ఏ కారు లేదు, అది ఏదో గోస్ట్ కారు ఉన్నట్లుంది. మనము పక్కకి వెళ్ళిపోదాం. ఎందుకు అయ్యో అయ్యో లేదు గుర్తులేదు. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న మనము శాన్ అంటోనియో నుండి డాలస్కి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వచ్చినాము. నిన్న టెంపుల్లో స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడే డాలస్లోనే స్టే చేసినాము. ఇప్పుడు ఇంకా బ్యాక్ మన శాన్ అంటోనియోకి వెళ్ళిపోతున్నాము. వెళ్ళే ముందు మధ్యలో ఒకటి జెమ్ షో ఉందంట. సో ఆ షో ఎంత మాత్రం ఉంటుందో, అంటే పెద్దదో చిన్నదో మనకు పెద్దగా తెలియదు, కాకపోతే ఆన్ ది వేలో ఉంటుంది. సో అందుకోసం అనేసి దాన్ని చూసుకొని మళ్ళీ మనము మన శాన్ అంటోనియోకి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. అంతే కదా. నిన్న హనీగాడు ఈ గోల్డ్ రింగ్ ఇక్కడ కొనింది డాలస్లో. ఇంతకుముందు ఇది ఉంది ఆల్రెడీ. ఇది ఇప్పుడు ఇది కావాలని నిన్న కొనుక్కొనింది, మామూలు జస్ట్ డైలీ వేర్ కోసం అంట. ఈ రింగ్ వచ్చేసి మాకు $400 పడింది. రౌండ్ $416 అన్నారు. $16 తీసేసినారు, $400 అన్నారు. ఈ $400ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే దాదాపు 37,240 రూపీస్ అవుతుంది. సో ఇది వచ్చేసి 2 grams ఉందంట. 1 gram గోల్డ్ ఇక్కడ $148 వేసినారు. $148 అంటే మన ఇండియన్ రూపీస్లో 1 గ్రామ్ గోల్డ్ 13,780. 13,780 1 గ్రామ్ గోల్డ్ వేసినారు. అట్లా 2 grams ప్లస్ మేకింగ్ ఛార్జెస్, సేల్స్ ట్యాక్స్ అన్నీ కలిపి $400 అయింది. వెళ్దాం నేను ఇంకా అయిపోయింది ప్రతి అంతా ఓకేనా. ఈ రూమ్ వచ్చేసి మాకు 1 nightకి $148 రూపీస్. సారీ, $148. కీ డ్రాప్ అన్నా. ఇప్పుడు టైం 10:30 అయింది. వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత జెమ్ షోకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకంతే. జెమ్ షోనేనా అంతకుముందు ఏమైనా మళ్ళీ పోవాలా? ఒకటి పూజా స్టోర్కి ఏదైనా వెళ్దాం అనుకుంటున్నా, నాకు కొన్ని కావాలా. ఏదో పూజా స్టోరా? ఒకసారి చూద్దాము. ఇక్కడ ఎందుకంటే డాలస్ బాగా దొరుకుతాయి అన్ని అనమాట. ఇంకెప్పుడోసారి వచ్చినాం కదా అని కొన్ని ఏమైనా చూసుకొని పనులు పోవాలా. ఏదో పూజా సామాగ్రిలో ఏమైనా ఉందంట, పని ఉందంట. సో ఆ పని చూసుకొని పోదాము. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్కి వచ్చినాము. ఇందులో ఈ బ్రేక్ఫాస్ట్ అన్లిమిటెడ్ అంట. అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అంట. తినడం అయిపోయింది. ఇంకా కాఫీనో టీనో తాగితే ఇంకా సెట్ అయిపోతుంది. ఫుల్ బ్రేక్ఫాస్ట్ తిన్నాము. అన్లిమిటెడ్ $12 అంట. ఓకే, బాగానే ఉంది. అట్లనే లోపల మనకి మన సబ్స్క్రైబర్స్ కనిపించినారు. చిన్న పాప కనిపించి ఈ చాక్లెట్స్ ఇవి ఇచ్చినారు. చాలామంది మాట్లాడినారు. నిన్న టెంపుల్ అయితే చాలా మంది. లోపల పోవడానికి కూడా కొంచెం కష్టమయ్యారు. ఫొటోస్ తీసుకుంటానే ఉన్నారు. ఓకే, ఆయన మాకు హ్యాపీనే, ప్రాబ్లం లేదు. మాట్లాడితే అందరూ వచ్చి ఎవరు వచ్చి మాట్లాడినా కూడా మాకు హ్యాపీనే, బాగుంటుంది. నచ్చడం కొంచెం కష్టంగా ఉంది కదా. మండే, నెక్స్ట్ మండే. ఆ రోజు చెప్పినా కదా మండే అని. ఎప్పుడైనా కూడా మండేనే. సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ రామేతి రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే రామ నామ. మార్నింగ్ మళ్ళా దర్శనం చేసుకుందామని మళ్ళీ టెంపుల్కి వచ్చినాం. వర్షం వస్తాం ఫుల్. బ్రేక్ఫాస్ట్ అయిపోతూనే డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేసినాము. ఇంకొకసారి దర్శనం చేసుకుని వెళ్దామని. ఇంకా ఇప్పుడు మిగతా పనులన్నీ చూసుకోవాలా. చిన్న పనులు ఉన్నాయి, అవి చూసుకుందాం. అట్లనే ప్రసాదం కూడా తీసుకున్నాము.
పోయేటప్పుడు తినుకుంటా చక్రాలు ఏవో ఉన్నాయి తినుకుంటా పోవచ్చు. ఎట్లా ఇప్పుడు ఎక్కడికి పోవాలని? తీసుకో. ఇక్కడ ఒక పూజా స్టోర్ ఉంటే వచ్చినాము. ప్రతి ఒక్క ఏదో కావాల్సినది అది చూస్తే లేదు. ఆర్చ్ ఉంటుంది చూడు, మెటల్ ఆర్చ్. మెటల్ ఆర్చ్ కావాలంట, ప్రభావాలినా ఏదో లేవంట ఇక్కడైతే మనకు కావాల్సినది. ఇక్కడ పూజా స్టోర్లో మాకు అరవెల్లినా ఏం కావాలా? ప్రభావల్లి అంట. అరవెల్లి ప్రభావల్లి అని ఏదో ఆర్చ్ లాగా వెనకాల ఉంటుంది కదా, సో అది కావాల్సిందే. సో లేదు అన్నారు. వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అమ్మేటట్టు లేరు యాక్చువల్గా. అంటే వాళ్ళు ఏవి ఇచ్చేటట్టు లేరు అనమాట. అసలు సరిగా వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఏమో అర్థం కాల. అక్కడ ఆ లాస్ట్ ఆ మూల ఉంటే ఉండాలి అంటే లేవు అన్నారు. అవి కూడా పూసలు ఉన్నాయంటే ఏంటో, మొత్తం అడిగితే ఏంటో కదా ఏంటో అన్నారు, అర్థం కాల. ఆ మూలకు ఉన్నాయి, అక్కడ ఉంటే మిగిలినట్టు ఉంటాయి, లేదంటే లేదు అంటే ఏందో. అంటే వాళ్ళు ఇంకా పొద్దున్న ఇప్పుడు ఓపెన్ చేసిన, ఇప్పుడైంది ఓపెన్ చేసేది ఏమో. ఇంకొక స్టోర్ ఉంది, అక్కడికి పోవాలి. Now turn right. ఇది కూడా ఒక పూజా స్టోర్. ఇది ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి పూజకు సంబంధించినవి. చూడండి ఇబ్బంది ఉన్నాయి. ఏమే ఇక్కడ కూడా ఉన్నట్లేదు, ఇక్కడ కూడా ఉన్నట్లేదు కదా. అడుగు ఒకసారి అయిపోతుంది. మనకు కావాల్సినది ఇందులో కూడా లేదు యాక్చువల్గా. అంటే ఆన్లైన్లోనే తీసుకోవచ్చు, ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఆన్లైన్లో మనకి చూస్తే సైజ్ సరిగ్గా కనిపించదు కాబట్టి డైరెక్ట్గా చూసి ఒకసారి తీసుకుందాం అనుకున్నాము, కానీ లేదంట. ఇంకా ఆన్లైన్లోనే తీసుకునేది మంచిది. ఇంకేమంతేనా? ఇంకా డైరెక్ట్గా ఎక్కడికి? ఆ జెమ్స్ షోకి పోవాలా. అది కూడా ఎంత మాత్రం ఉంటుందో తెలియదు. అయినా కూడా మాకు ఏమీ ఎక్కువ వర్క్ అయితే ఏం లేదు, మాకైతే పెద్ద వర్క్ అయితే ఏం లేదు. జస్ట్ ఊరికి అన్ని చోట్ల తిరుగుతున్నాం, ఎట్లా వచ్చినాం కదా అనేసి. ఈవినింగ్ 3 వరకు 4 వరకు మనము ఇక్కడ తిరిగినా కూడా మనం నైట్ 10 కల్లా వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ घूमने हाई घूमने के आया డాలస్ కో అన్నిటికీ కో అంతేనా? వెళ్దామా? ఏమైందిరా? ఏమైంది? అంత సీన్ లేదు. ఇప్పుడే ఈ జెమ్స్ షోకి వచ్చినాము. ఈ పార్కింగ్ లాట్ అయితే ఫుల్ అయిపోయింది. అట్లనే మన ఇండియన్స్ కూడా చాలామంది వచ్చినారు. లోపల పోయి చూడాలి ఎట్లుంటుందో ఏమో తెలీదు. చూడండి, దీనికి పెద్ద క్యూ ఉంది. దీనికి ఒక్కొక్కరికి టికెట్ $6 అంతే కదా. ఆన్లైన్లో అయితే $6 అంటే, డైరెక్ట్ కొనుక్కుంటే $8 అంట. ఆన్లైన్లోనే తీసుకుంటున్నాం. చూడండి మొత్తం ఎన్ని స్టోర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ స్టోర్స్ ఉన్నాయి మొత్తము. ఇక అంతా కూడా ఈ లైను ఆ లైను అన్నీ కూడా. ఏ స్టోర్ నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఫుల్ యాక్చువల్గా అంటే చాలా చిన్న స్టోర్ అనుకున్నాం, కానీ బాగుంది, చాలా పెద్దగా ఉంది. చాలా స్టోర్స్ ఉన్నాయి. ఒక 200-300 ఈజీగా ఉంటాయి. 100 ఉంటాయా? 100 బూత్స్, 200 బూత్స్ ఉంటాయేమో. లేదండి, ఏమంటే ఇక్కడ అందరు మన ఇండియన్సే, మన తెలుగు వాళ్ళే అందరు మాట్లాడుతున్నారు. అవునా? ఏరా ఇంత రష్ ఎప్పుడు చూడలేదు కదా ఇక్కడ. అన్ని బీడ్స్ ఇక్కడే ఎక్కడ ఉన్నాయి? నన్ను తోసేస్తున్నారు అని. చూడండి ఎంత రష్ ఉంది. ఇవేంటి బీట్స్? ఇవి ఓకే, రియల్ కాదా? ఓకే, ఇక్కడ ఎక్కువ ఉన్నారు అందరూ. ఇదంతా కలిపి $48 అంట ఒక్కొక్కటి. ఒక్కొక్కటి ఇది ఒక్కొక్కటి అంటే $48.
అవన్నీ కలిపి కాదా? కాదు, ఒక్కొక్కటి వాటి ఒక్కొక్కటి $48 ఏం బాగుందిరా అది. బాగుంది. ఇట్లాంటివి ఏంటో ఇవన్నీ తెలియదేమో. అవన్నీ కోరల్స్. కోరల్సా? ఫస్ట్ చూస్తా ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడే మొత్తం అంతా జనం అందరూ ఇక్కడ ఉన్నారు. ఎందుకు? పైకి ఆ? గాలి ఆడడం, ఊపిరి ఆడడం లేదు. నేను హరి గారి పక్కన ఉంటా, బయట పోతున్నా. నేను ఎక్కడే ఉన్నాను. ఇక్కడ చూడండి ఎంత ఉంది. పిల్లలు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు. చూస్తావా వీడియోస్? ఓకే. చూడండి ఇక్కడ అన్నీ కూడా ఎంతమంది రష్ ఉన్నారు. వీళ్ళ పిల్లలు అక్కడ పోయినారు. ఇక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు. అందరూ మన ఇండియన్స్ ఎక్కువ. మొత్తం గాలి అడ్డం లేదు అక్కడ. ఈ లాస్ట్కి వచ్చి నిల్చున్న అందరూ మాట్లాడుతున్నారు బాగా మనతో. నేను ఒక్కనే ఉన్నాను, అందరు వస్తున్నారు. ఇక్కడ ఉన్నా చూడండి, రూబీ నెక్లెసెస్ అంటే ఇవన్నీ కూడా. ఇది మనం తీసుకోండి. ఇదా? ప్యూర్ న్యాచురల్ ఎమరల్డ్స్. నువ్వు తీసుకోయిందా? ఇది కూడా బాగుంది. ఇది ప్రతి ఇందులో ఇది తీసుకోయింది. ఇందులో ప్రతి ఇది కావాలంట. ఇది ఎమరల్డ్స్ అంట. ఇది $650 అంట. 690 నా? 690 అంట. 50% ఆఫ్ అంట. 690 50% ఆఫ్ అంట. సరే ఎంత చూడు, మళ్ళీ బయటకు పోదాం. బయట తీసుకో ప్రతి మరి. బాగుందా ఇది? నీకు బాగా నచ్చితే తీసుకోమ్మా. ఓకేనా? బాగుందా ఇది? బాగుంది. నీకు నాకేం తెలుస్తుంది ప్రతి. ఓకే కదా? ఇక్కడైతే మొత్తం అంతా స్టోర్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా చాలా బాగుంది ఈ ఎగ్జిబిషన్ అయితే. మొత్తం 3 days అంట. ఇది లాస్ట్ డే కదా? ఇది లాస్ట్ డే అంట. కానీ చాలా బాగున్నాయి. కాకపోతే మన ఇండియన్ స్టోర్స్ ఉన్న చోట ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. సో మొత్తానికైతే ప్రతి అయితే మనకు కావాల్సినది అయితే దొరికింది. ఒకటి దొరికింది, ఇంకోటి దొరకాలంట. అది చూద్దాం. కాకపోతే కొంచెం ఇక్కడ ప్లేస్ కూడా ఎక్కువ లేదు, జనాలు ఎక్కువ ఉన్నారు. అట్లనే మనల్ని కూడా కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడినా ఓకే, మనకు ప్రాబ్లం లేదు మాట్లాడిస్తే. కాకపోతే చూడడానికి అంత కొంచెం ఫ్రీగా చూడలేకపోతున్నాము. పర్లేదు. ఇవన్నీ చూడండి చాలా బాగున్నాయి. ఇది ఒక్కొక్కటి $60, $140. ఇది $140 అంట. ఇవన్నీ ఇది $54, $30. ఇమిటేషన్ జ్యువెలరీ అంతే. ఓకే. సిల్వర్ కూడా ఉందా? ఓకే. ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉందంట. ఇది వచ్చేసి ఆభరణ. ఇక్కడ కూర్చోడానికి చైర్ ఇచ్చినారు, అందుకోసం ఇవన్నీ చూపిస్తా ఉన్నాం. చూడండి, ప్రతి ఒక్క స్టోరు కిటకిటలాడుతూ ఉంది. అందులో మన ఇండియన్ స్టోర్స్ చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. ఆ లైన్లో అంతా వేరే కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో అయితే ఎక్కువ లేరు. ఇట్లాంటి నార్మల్ క్లిప్స్, నార్మల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లనే కొంచెం ఎక్కువ పెద్ద పెద్దవి కూడా అక్కడ ఉన్నాయి. ఏనా ఏం చేస్తున్నారా? ఇదేం క్లిప్స్? వెరైటీ క్లిప్. బాగుందా? తీసుకో. Yeah. జిన్ను వాళ్ళు ఈ క్లిప్స్ ఏవో తీసుకున్నారు. ఓకేనా? అవేనా? చాలా బాగుంది. ఈ స్టోర్లో కూడా చాలా బాగున్నాయి. ఎంత ఇది ప్రైస్? దీనిపైన లేదా అని అడగాలి. ఓకే. చూడండి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏమంటారు దీన్ని? దీనిపైన రాసింది రూబీస్. ఇవి రూబీస్ అనుకుంటా. ఇవి వేరే బీడ్స్. ఇవి స్ట్రాబెరీ క్వార్ట్స్ విత్ పర్ల్స్ అంటారు. ఇవి స్ట్రాబెరీ క్వార్ట్స్ అండ్ పర్ల్స్ అంట. $60 అంట. ఓకేనా? బాగానే ఉంది కదా? తీసుకో. ప్రతి ఇది కూడా తీసుకోయింది. వీళ్ళైతే బాగానే తీసుకున్నారు. మరి పబ్లిక్గా ఇట్లా కెమెరా పెట్టాలంటే ఎట్లా ఉంది? ఇక్కడ బ్యాంగిల్స్ బాగున్నాయి. $30, $50, $40, $1, $2 కూడా ఉన్నాయి కదా. $2 అంటే తంతారు వాళ్ళు. 50 పైన ఉన్నాయి. $50, $2 వాంచుతారు వాళ్ళు. ఇక్కడ అన్ని గ్రీన్ ఉన్నాయి. బాగుంది. ఇది కూడా స్టోర్. చూడండి ఇక్కడ కూడా ఏవేవో ఉన్నాయి. ఇది సింగిల్ లైన్. ఇది సింగిల్ లైన్. మనము ఇందాక బాగానే ఉన్నాయి అన్ని చోట్ల. అది బాగుంది.
ఆ 2 లైన్స్ ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి, అట్లనే ఇక్కడ వేరే కంట్రీకి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. ఇందులో అయితే ఎక్కువ జనాలు లేరు, అక్కడొక్కడే ఉన్నారు. ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు, ఆ లాస్ట్ కూడా ఉన్నాయి ప్రతి మనవి, ఆ లాస్ట్ కూడా ఉన్నాయి కొన్ని. చూడండి ఎన్ని స్టోర్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ ఇక్కడ ఇక్కడంతా కూడా, అక్కడ ఉన్నారు మన వాళ్ళందరూ, చాలా ఉన్నారు. ఇక్కడ ఉన్నాయి. చాలా పెద్దది, చాలా బాగుంది. ఇక్కడ చూడు ప్రతి ఒక్కడే బాగున్నట్లు. ఇన్ని స్టోర్స్ ఉన్నాయంటే మార్నింగే వస్తామంటే మనము ఫుల్ తొందరగా వస్తాంటే. నెక్స్ట్ టైం మళ్ళీ రావాలి, ఎప్పుడైనా తొందరగా రావాలి. మార్నింగ్ వస్తే నైట్ వరకు ఇక్కడే అవుతుంది. ఇందులో బ్యాంగిల్స్ ఏవో బాగున్నాయి, ఒక్కొక్కటి $8 అంట. ఇవి వీళ్ళు తీసుకున్నాను, అయినా భలే ఉన్నారా, నిజంగా కలర్ భలే ఉన్నాయరా, పింక్ ఇది. మొత్తానికైతే ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి పోబుద్ధి కావడం లేదు, ఇలా చూస్తూనే బుద్ధి అవుతుంది. అంత సీన్ లేదు. ఈరోజు కూడా ఇక్కడే ఉండాలంట నైట్. ఇట్లాంటివి కూడా ఏవో ఉన్నాయి, బాగున్నాయి. క్రిస్టల్, ఇది క్రిస్టల్స్ అంట, ఇవన్నీ క్రిస్టల్స్ అంట. ఇంకా దాదాపు క్లోజ్ అయిపోతా ఉంది. 5 o'clockకి మొత్తం క్లోజ్ అంట. 4:30, 4:40 అవుతా ఉంది. ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మన ఊరికి పోవాలి. థ్యాంక్ యూ. వర్షం కూడా ఫుల్ వచ్చేటట్టుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 5 hours అవుతుంది. మన వాళ్ళు ఎంత మంది కనిపించినారంటే అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. మొత్తానికైతే ఈ జెమ్స్ ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా బాగుంది. ఓన్లీ జెమ్స్ కాదు, అన్నీ ఉన్నాయి. గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అన్నీ ఏవో డైమండ్స్ కూడా ఏవో ఉన్నాయంట. సో చాలా చాలా బాగుంది. మేము ఇంత బాగుంటుంది అనుకోలేదు. అనుకోనంటే కొంచెం తొందరగా మార్నింగ్ నుంచి వచ్చింటే కొంచెం చూడ్డానికి అంతా కూడా వీలవుతూ ఉండ. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇంకా మాకు టైము లేదు, ప్లస్ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో అందరితో మాట్లాడుకుంటూ ఉండడము అదంతా కూడా కొంచెము అంటే టైం లేదు. టైం ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోవాలా. ఇప్పుడు టైం చూడండి 4:30, 4:40 అయింది. మళ్ళీ మనకి 5+ ఒక ½ an hour, 5.5 hours అవుతుంది. ఈజీగా 6 hours అవుతుంది అక్కడికి వెళ్ళాలంటే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బాగా ఫ్రీగా రావచ్చు. మన శాన్ అంటోనియోలో అయితే ఇంకా హ్యాపీ. మన శాన్ అంటోనియోలో బెటర్ అనుకుంటా. మళ్ళీ హ్యూస్టన్ ఆస్టిన్ లోనే ఉన్నాయి అనుకుంటాను. వస్తుందా ఇది? లాస్ట్ ఇయర్ వచ్చింటే అడిగింటే నువ్వు వద్దన్నావు చూడు. వస్తుందా? ఓకే. సో వీళ్ళు కూడా కొంచెం ఏవో తీసుకున్నారు. ఓకేనా, వెళ్దామా ఇంకా మన ఊరికి? ముందర ఏం లేదు చిన్నమ్మ, అందుకేనా చెప్తాంది. ముందర పో అంటా ఉంది అంతే. అట్లనే పోతాను ముందు. అక్కడ ముందర ఏం లేదు, గోస్ట్ కారు ఉన్నట్లుంది. ఎందుకు వచ్చింది బాధ వల్ల? నేనే స్కేర్. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ కారు ఉన్నట్లా నేను దగ్గరికి పోతున్నట్లా చూపిస్తాను మన టెస్లా. ఇక్కడ చూస్తే ఏ కారు లేదు, అది ఏదో గోస్ట్ కారు ఉన్నట్లుంది. మనము పక్కకి వెళ్ళిపోదాం. ఎందుకు? అయ్యో అయ్యో, లేదు లేదు లేదు, అయిపోయింది, వెళ్ళిపోయా, మాయమైపోయా. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ గా మన శాన్ అంటోనియోకి స్టార్ట్ అయిపోతున్నాము. 4:45 అయిన టైము. ఇంకా అక్కడికి ఎన్నింటికి వెళ్తాము అనేది చూద్దాము. మధ్యలో కూడా ఇంకా ఎక్కడ తినేకి కూడా ఆగేది లేదు. అది టెంపుల్ లో తీసుకున్నాము కదా, టామరన్ రైస్ ఏదో తీసుకున్నాము, అది తినుకుంటా పోదాం. ఇంకా అంతే, ఇంకా అన్ని కూడా దీని మధ్యలో ఎక్కడో ఒక చోట ఛార్జింగ్ పెట్టేసుకునే వల్ల. నీకు ఎన్నింటికి లోపల వెళ్ళాలన్నా జిన్నమ్మా? ప్రాబ్లం లేదా నీకు? నా ల్యాప్టాప్ యూజ్ చేసుకుంటావా? జిన్నుకి ఏదో వర్క్ ఉందంట, నైట్ 11 లోపల చేసుకోవాల్సింది. 11:59, 12 లోపల చేసుకోవాలంట. ఒకవేళ కొంచెం లేట్ అయినా కూడా నా ల్యాప్టాప్ ఉంది, అది యూజ్ చేసుకుంటుందంట. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతాము. కాకపోతే చాలా హ్యాపీ, అందరూ చాలా మంది మన ఇండియన్స్ మాట్లాడి మొత్తం చిన్నపిల్లలు, పెద్దలు, ప్లస్ వాళ్ళ హస్బెండ్స్ ఇంట్లో ఉన్నారంట, వాళ్ళకి వీడియో కాల్ చేసినారు. అందరికి చాలా బాగుంది.
ఒక మీటప్ లాగా అయిపోయింది. ఒక 50, 60, 70 మంది కనిపించింటారు. ఆ రేంజ్ గా మాట్లాడుంటారు. ప్లస్ మిగతా కొంతమంది అయితే దూరం నుంచి చూసి ఊరికి నవ్వుతున్నారు, కొంతమంది అయితే ఊరికి చూస్తున్నారు అంతే. సో మొత్తానికి అయితే బాగుంది మాకు. లాస్ట్ లో ఇంకా మన ఊరికి వెళ్ళిపోదాం. చదివింది బీటెక్కే, నేర్చింది కోడింగే, చేస్తుంది కాలింగే, అరే సంబంధం లేదంతే. పగలు రాత్రి తేడానే నేను ఎప్పుడో మరిచానే, కార్పొరేట్ చేతుల్లో నేను నలుగుతున్నానే. బాడీలో నొప్పులు బ్రేక్ అంటూ లేదే, వస్తూ పేజా ఫ్రై వార్నింగులే, కలలో రెంట్సే కరెంట్ బిల్సే, లోన్స్కి ఇంట్రెస్ట్లే. ఇప్పుడు టైం ఈవినింగ్ 6 అయింది. ఛార్జింగ్కి ఆగినాము. లోపలికి వెళ్ళేసి వీళ్ళు మ్యాగీ చేసుకోవాలంట. వీళ్ళు ఇందాక కప్ నూడిల్స్ తెచ్చుకున్నారు ఇండియన్ స్టోర్లో. అది హాట్ వాటర్ చేసుకుంటారంట. ఉంటాయి హాట్ వాటర్, ఇక్కడ హాట్ వాటర్ ఉంటాయి. ఈ హాట్ వాటర్ని వీళ్ళు ఫిల్ చేసుకుంటున్నారు. జాగ్రత్త. ఇంట్లో మిల్క్ కూడా అయిపోయింది, సో ఇక్కడ చేసుకున్నాం. మమ్మీ తీసుకొని ఏం చేయాలరా? మీరు మంచి పని చేసినారా, బాగా తీసుకున్నారు. టామిన్ రైస్ ఉంది కదా మనకు ఉండలే, కానీ నాకు మ్యాగీనే కావాలా, కొంచెం ఇస్తారా? ఈ స్టోర్లో కూడా మనకు తెలిసిన వాళ్ళు నిన్నారు, తెలుగు వాళ్ళు మాట్లాడినారు, వీడియో చూసారంటే. అట్లనే ఇందాక వస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను స్ట్రైట్ వస్తూ ఉన్నాను, పక్కన ఒక కార్ వస్తూనే ఉంది. నేను చూడలే, చాలాసేపు అయింది. నువ్వు పడుకున్నావు, పిల్లలు చూసినారు. మళ్ళీ చాలాసేపు నుంచి వస్తుంటే కారు మళ్ళీ ఇట్లా చూసినాను. చూస్తేనే అక్కడ నుంచి అందరు హాయ్ చెప్పినారు. లోపల ఒక 5 మంది 4 ఉన్నారు, స్టూడెంట్స్ లాగా ఉన్నారు, మా అబ్బాయిలందరూ హాయ్ చెప్పినారు. నేను అంటే బాగా స్పీడ్గా వస్తున్నాను, సడన్గా హాయ్ అని చెప్పేసరికి నాకు అంటే నేను చెప్పినాను, హాయ్ చెప్పినాను, కానీ కరెక్ట్ అంటే సరిగ్గా చెప్పినాను లేదో, కరెక్ట్గా రెస్పాండ్ అయినానో లేదో సరిగ్గా నాకు అనిపించింది. పాప అంటే తర్వాత అనిపించింది వాళ్ళు అదే మనగా హాయ్ చెప్తే నేను సరిగ్గా చెప్పినానో లేదో అని. సో అంటే ఆ టెన్షన్లో ఏదో నేను సరిగ్గా చెప్పలేకపోయినాను. ఏమైనా వీడియోస్ చూస్తుంటే వాళ్ళు సడన్గా చూసినాను. వాళ్ళు ఫస్ట్ నుంచి వస్తూనే ఉన్నారు, వాళ్ళు ముందు చూసినట్టున్నారు. వాళ్ళు చూసి అట్లనే సైడ్కి వస్తున్నారు. నేను ఏదో ఆలోచించుకుంటూ వస్తున్నాను, ఇది సెల్ఫ్ డ్రైవ్ పెట్టేసుకున్నాను, ఏదో ఆలోచించుకుంటూ వస్తుంటే సడన్గా అనేసరికి వాళ్ళు వర్షం కూడా ఫుల్ పడుతుంది. అందే అప్పుడు తగ్గిందా వస్తుంది వర్షం కూడా. సో సరిగ్గా రెస్పాండ్ అయినానా లేదా అని అప్పుడు నుంచి ఆలోచించుకుంటూ వస్తా ఉన్నా. అంటే బాగుండదు కదా, మనం ఏదో స్టైల్ కొట్టినట్టురా అట్లా అవుతుంది. అంటే దాదాపు అందరినీ బాగా మాట్లాడతాను నేను. హాయ్ అన్నా అంటే చాలు, నాతో బాగా మాట్లాడతా. ఎక్కడ ఉంటారు, డాలస్లోనే ఉంటారా, స్టూడెంట్, అంత బాగుందా అని నేనే ఎక్కువగా మాట్లాడుతుంటాను. కాకపోతే వాళ్ళు కొంచెం సడన్గా అనేసరికి, అది కాక దాదాపు బాగా ఫాస్ట్ వస్తున్నాము, వర్షం వస్తుంది అది. సో ఏమనుకుంటారో వాళ్ళు అని కొంచెం ఫీల్ అవుతాను. ఏమనుకుంటారు మామూలుగా నార్మల్ కలిస్తే బాగా మాట్లాడతా. ఇంకా ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా ఇంకా ఇంటికే, ఇంకా మధ్యలో ఎక్కడ ఆగేది లేదు. దాదాపు ఎంత 10 చూపిస్తుంది, 10 o'clock. చదివింది బీటెక్కే, నేర్చింది కోడింగే, చేస్తుంది కాలింగే, అరే సంబంధం లేదంటే. పగలు రాత్రి తేడానే నేను ఎప్పుడో మరిచానే, కార్పొరేట్ చేతుల్లో నేను నలుగుతున్నానే. బాడీలో నొప్పులు బ్రేక్ అంటూ లేదే, వస్తూ పేజా ఫ్రై వార్నింగులే. ఇప్పుడు టైం 10:15 అయింది. మన ఇంటికి అయితే మనం వచ్చేసినాము. ఇంకా హ్యాపీగా ఈరోజు నైట్ తృప్తిగా పడుకోవచ్చు. ఆ హోటల్స్లో అంతా కూడా బాగుండదు. వచ్చినప్పుడు ఇది బాగానే ఉన్నింది. ఇది షో ఆ షోలో ఇవి 2 తీసుకోయింది. ఇది ఎమరల్డ్స్ అంట, ఇది నార్మల్ ఏదో వేరే బీట్స్. ఇవి స్ట్రాబెర్రీ బీట్స్ ఏంటో అంటవి. సో ఇది వచ్చేసి టోటల్ $700 అన్నారు. ఇది ఫస్ట్ ఈ $700 మళ్ళీ 50% ఆఫ్ అన్నారు. సో 350 అయింది. మళ్ళీ తర్వాత 300కి ఇచ్చినారు.
డిస్కౌంట్ అంతా పోయి 300 ఇచ్చినారు. కాకపోతే ఆన్లైన్లో అయితే డైరెక్ట్గానే వాళ్ళ వెబ్సైట్లోనే చూస్తే ఎంత 360 ఉంది డైరెక్ట్గానే. కాకపోతే మనకు $60 తక్కువ వచ్చినట్లు అంతే. 700 కాదు ఏం కాదు అంతే కదా. అంతే అనుకోవాలి. ఫస్ట్ 700 చెప్పి 50% ఆఫ్ ఉన్నాయి. అక్కడ అన్నీ కూడా ఎక్కువ రేట్ పెట్టి 50% అన్నారు. ఆన్లైన్లో చూస్తే సేమ్ 360 ఉంది, 300కి ఇచ్చినారు. $60 మేలు. ఇదైతే 60కి 60 ఇది అంతే. $60. ఇదే షో మళ్ళా కొన్ని రోజుల్లో హ్యూస్టన్లో ఉందంట. సో ఆ హ్యూస్టన్ కూడా పోదామా అని అంటుంది, కానీ నేను వద్దని చెప్తున్నాను. ఎవరన్నా పోవాలనుకుంటే పోవచ్చు. నెక్స్ట్ వీక్ ఏమో ఉంది కదా, హ్యూస్టన్లో ఉందంట. సో బాగానే ఉన్నాయి అన్నీ. సో అది విషయము. మా ట్రిప్ అయితే ఈ డాలస్ ట్రిప్ బాగా జరిగింది. మాకు దర్శనం బాగా జరిగింది. టెంపుల్కి మాత్రమే వెళ్ళినాము. సో బాగుంది. నిన్న ఈరోజు అంతా బాగుంది. ఇంకా రేపటి నుంచి మన పనులు మనవే. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియోలు నచ్చినాయి అనుకుంటున్నాము. వీడియోస్ నచ్చింటే నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు కొంచెం టైర్డ్, మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి తిరుగుతున్నాం. మార్నింగ్ నుంచి కాదు, నైట్ అంతా అక్కడికి పోయి ట్రక్ దగ్గరికి అవన్నీ డ్రైవింగ్ అంతా. గుడ్ నైట్.